కృష్ణా తీరంలో కొత్త కరువు ఏంటంటే గోదావరి నీళ్ళు వచ్చినాయి అని సంబరపడాలా, కృష్ణ నీళ్లు తగ్గినాయి అని బాధపడాలో అర్థం కాని పని. సరే, మొన్న ఆల్మట్టి నుంచి కొంచెం నీళ్లు రిలీజ్ అయితే ఆ తర్వాత మన దీనికి సాగర్ దగ్గర కాలువలకి నీళ్లు రిలీజ్ చేశారు అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు సీన్ అయిపోయింది. టోటల్గా చూస్తే దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ ఏడాది వర్షాల మీదనే ఆధారపడేటటువంటి పరిస్థితి ఉన్నట్టు కనబడుతుంది. తెలుగు రాష్ట్రాలు 2 ఉమ్మడి జలాశయాల్లో కలిపి ప్రస్తుతం కేవలం 9.914 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, అది కూడా కేవలం తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు మాత్రమే ఉందని కృష్ణా బోర్డు తేల్చింది. శ్రీశైలంలో 803 అడుగుల నీటి మట్టానికి గాను 5.705 టీఎంసీలే ఉన్నాయి. నాగార్జున సాగర్ జలాశయంలో అట్టడుగున 500 అడుగుల నీటి మట్టం దగ్గర 4.780 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలంలో ఉన్న నీటిలో 5.705 టీఎంసీలు విద్యుదుత్పత్తికి 2 రాష్ట్రాలు వినియోగించుకుని దిగువ కోదలాలని నిర్ణయించారు. ఆ నీటిలో 5.134 టీఎంసీలు సాగర్కి చేరతాయని అంచనా వేశారు. ఆ నీళ్లలోనే ఆంధ్రప్రదేశ్ 4.5, తెలంగాణ 5.414 టీఎంసీలు వినియోగించుకోవాలని తేల్చి చెప్పారు. అత్యవసరమైతే తప్ప నీళ్లు వినియోగించుకోకుండా పర్యవేక్షణ ఉండాలని కూడా బోర్డు చెబుతోంది. కానీ వినేదేవుడు గ్రౌండ్ లెవెల్లో. శ్రీశైలం ఉమ్మడి జలాశయానికి నీటి ప్రవాహం రావాలంటే ఆల్మట్టి నుండి ఆ తర్వాత దిగుకు రావాలి. తుంగభద్ర నుంచి ప్రవాహం వచ్చిన శ్రీశైలం చేరితే ప్రస్తుతం ఆల్మట్టి జలాశయం 99.31 టీఎంసీలతో 80% నిండింది. బుధవారం సాయంత్రానికి ఉన్న సమాచారం ప్రకారం గడిచిన 10 గంటల్లో సగటున 81,333 క్యూసెక్కుల నీరు ఆల్మట్టికి చేరింది. అదే టైంలో దిగువ సగటున 65,000 క్యూసెక్కుల నీరు వదిలిపెట్టేశారు. ఆల్మట్టి పూర్తి స్థాయి నిల్వ 213 టీఎంసీలు. ప్రస్తుతం ప్రవాహం తగ్గుతోంది అన్నటువంటిది తేలుతోంది. ఆల్మట్టి దిగువ నారాయణపూర్ జలాశయం ఉంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 33.313 టీఎంసీలు. ప్రస్తుతం 30,348 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బుధవారం సాయంత్రం దాకా ఉన్న సమాచారం ప్రకారం ఈ జలాశయంలోకి ఎగువ నుంచి సగటున 55,000 క్యూసెక్కులు నీరు వస్తుంటే 9 గేట్లు ఎత్తి 20,040 క్యూసెక్కులు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు అయితే ప్రస్తుతం సుమారు 43 టీఎంసీల మేర నిండింది. ఈ జలాశయంలోకి ఎగువ నీరు 70,000 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. పులిచింతలు పూర్తిగా ఖాళీ అయిపోయిన పరిస్థితిలో పట్టిసీమ కృష్ణా డెల్టాలోని జిల్లాలని ప్రస్తుతం ఆదుకుంటోంది. ఓవరాల్గా చూస్తే కృష్ణ మీద ఆధారపడేటటువంటి పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది.